మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అందరు పాడాలి. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. అందరూ పాడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. పెద్దగా పాడదాం. తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతా ఉన్నారు. దానికి మనం అందరము సిద్ధంగా ఉన్నామా అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. త్వరగా యేసే రాబోతూ ఉన్నాడు. యేసే ఇంటికి మనల్ని అందరినీ తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనందరము యేసేతో కలిసి వెళ్ళే వారంగా ఉన్నామా? మన బ్రతుకులు మార్చుకున్నామా? ఒకసారి ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ బ్రతుకు బాగోపోతే దేవుణ్ణి అడుగు, నీ యొక్క ఆలోచనలు బాగోపోతే దేవుణ్ణి అడుగు క్షమించమని. ఇదే మంచి సమయం దేవునితో మాట్లాడటానికి. ఇంతకుముందు వారంలోనో ఏ విషయంలోనైనా ఏ యొక్క సందర్భంలోనైనా నువ్వు పాపం చేసి ఉండవచ్చు. ఆ విషయాన్ని బట్టి నువ్వు ఇప్పుడు క్షమాపణ దేవుని అడుగు. అందరూ ప్రతి ఒక్కరూ క్షమాపణ అడుగుదాం దేవుని బట్టి. స్తోత్రములు తండ్రి ప్రభా, స్తోత్రములు అని పలానా విషయంలో పాపం చేశాను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడుగు. అప్పుడే దేవుడిని నిన్ను అంగీకరిస్తాడు, లేకపోతే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అయ్యా ఇంకాసేపట్లో మేమందరం నా తండ్రి ప్రభా, అయ్యా ప్రభా ఈ యొక్క పాటల భాగాన్ని ముగించుకొని ఆరాధనను ముగించుకొని నా తండ్రి మేము వాక్య భాగంలోకి వస్తాం ఉన్నాం నా తండ్రి. అయా మీరు చూపించిన మెండైన కృపను బట్టి మీకు వందనాలు నా తండ్రి ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి ప్రభు నన్ను నిలవబెట్టి నా తండ్రి నీ యొక్క స్థానంలో నా తండ్రి ప్రభు నీ బిడ్డలకు తెలియజేయటకు తండ్రి ప్రభు సహాయం చేశారు, కృప చూపించారు, మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. అయా తండ్రి ప్రభు
మీ బిడ్డలు ఏ విధంగా ఉండాలో నా తండ్రి ప్రభా నా ద్వారా మీ బిడ్డలకి తెలియజేయమని బ్రతిమాలుకుంటూ ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క తండ్రి ప్రభా ఆరాధన దేవునికి సమర్పిస్తూ చిన్న ప్రార్థన పాదాలు చెంత చేర్చుకోమని యేసునామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం.